హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే నువ్వుపప్పుతో లడ్డు అయితే చేస్తాను అంటున్నారు అత్తయ్య గారు. చాలా హెల్దీ అంటండి. మా ఆయన గారు చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడు తినలేదు. నాకు నువ్వుపప్పు అనేది చాలా తక్కువ తింటాం, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటిది నువ్వు కూడా తింటావు సైదు, బాగుంటాయి, దాని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పి అంటున్నారు అత్తయ్య గారు. అవి ఏంటో ఎలా చేసుకోవాలో ఏంటో తెలుసుకుందామండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూగుడైతే పొయ్యి మీద పెట్టుకోవాలండి. వేరుశనగ గుళ్ళు వేపుతున్నారా? ఈ నువ్వుపప్పు ఉండలకైతే ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేపుకోవాలండి బాగా, ఆయిల్ లేకుండా. చూసారు కదండి. ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత వీటిని అయితే ప్లేట్లోకి తీసేద్దాము. కొంచెం బాగా వేగినవి. ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వుపప్పు వేసుకొని వేపుకోవాలండి. ఇది కూడా దోరగా వేపుకోవాలి. పావు కేజీ నువ్వుపప్పు ఇది. ఈ పిల్లలు తింటే కాలు చేతులు లాగో, మన పిల్లలు తింటారు. మా పిల్లలు తినరండి అసలు. చాలా హెల్దీ. మా ఆయన గారికి ఇష్టం అని చెప్పి అడిగారు ఆయన, అందుకని చేస్తున్నారు అత్తయ్య గారు. ఇలాగే వేపించుకోవాలి, దోరగా వేపుకోవాలి బాగా. అయిపోయింది. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలండి. కట్టేశారు, చల్లారి పెట్టుకుందాం. నువ్వుపప్పుని వేరుశనగలు పలుకులు ఇలాగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్నాక చిన్న బెల్లం తురుము అయితే, స్వీట్కి సరిపడేంత బెల్లం తురుము అయితే ఇందులో వేసుకొని అది కూడా మిక్సీ చేసేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ అయితే చేసేసుకున్నాము. నువ్వుపప్పు వేరుశనగ గుళ్ళు చల్లారాక అది మిక్సీ చేసుకున్నాం. అందులో కొంచెం బెల్లం అయితే వేసుకొని ఆ మూడింటిని అయితే మిక్సీ చేసుకోవాలి. వీటిని లడ్డూలో చుట్టేసుకోవడమేనండి. చూసారు కదండి, ఇలా అయితే చేసేసుకోవాలి. అత్తగారు ఇంక ఇందులో ఏమి వేయరా? ఇంక ఇదే ఇలాగే చుట్టేస్తారా? అంతేనా? ఓకే. బాగా నొక్కుకుంటూ చేసుకోవాలా లడ్డు? బెల్లం కరుగుతుందా? ఇంకా ఏమైనా బెల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, అవి ఉంటాయని చెప్పి బాగా కలుపుతున్నారు అత్తయ్య గారు. సో ఇలా అయితే లడ్డూలాగా చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టేసుకుంటా. అంతే అండి, చిమిలీ లడ్డు రెడీ. నువ్వుపప్పు లడ్డు అని కూడా అంటారు. చిమిలీ లడ్డూలు ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. రెడీ అండి, నువ్వుపప్పు లడ్డూలు. చిమిలీ లడ్డు కూడా అంటారండి. సో రెడీ. చూసారు కదండి, చిమ్లీ లడ్డు అని కూడా అంటారు, నువ్వుపప్పు లడ్డు. సో చాలా ఈజీగా అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. అత్తయ్య గారు నాకు ఈ లడ్డూలు చుడుతూ ఉంటే నాకు చిన్న లడ్డు అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. అవన్నీ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోయినాయి. 3 ఇంగ్రీడియంట్స్ అయితే అయిపోయినాయి అండి. చాలా తక్కువ టైంలో చేయడం వల్ల టైం కూడా ఎక్కువ టైం పట్టలేదు.
సో మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పి మేమైతే వీడియోస్ చేస్తున్నామండి. మాకు ఇది తెలియదులే అని అనుకోకండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని చెప్పి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.